హాయ్ ఫ్రెండ్స్, శివుడు ముల్లోకాలకి అధిపతి ఆదిదేవుడు అంటారు. ఎందుకంటే శివుణ్ణి యూనివర్స్లో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు. శివుని యొక్క జననం ఎలా జరిగింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే శివుడు తల్లి ఎవరు, తన తండ్రి పేరేమిటి, శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు, అలాగే శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు, ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, ముందుగా శివపురాణంలో శివునికి జన్మకి సంబంధించిన ఒక కథ గురించి తెలుసుకుందాము. శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుణ్ణి స్వయంభూ అని అంటారు. అంటే శివుని యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది. శివునికి తల్లిదండ్రులు లేరు. అందుకే శివుడు పంచభూతాలను కూడా కంట్రోల్ చేయగలడు. దీనివల్ల శివునికి మృత్యు అనే భయం కూడా లేదు. శివునికి చావు అనేదే లేదు. ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుని యొక్క జన్మకు సంబంధించిన ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాము. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదురు నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది. విష్ణువు నావి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించారు. విష్ణువు జన్మ గురించి శివపురాణంలో కూడా ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్ష మాలను లెక్కిస్తూ ఉంటే ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివపురాణం రెండూ కూడా ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుని జన్మ గురించి ఇంకొక పురాణ గాథ కూడా ఉంది. ఆ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పే ఉంటారు. ఇంతకీ ఆ కథ ఏమిటంటే, ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవ పడ్డం మొదలుపెట్టారు. అలాగే ఇద్దరి మధ్య కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో శివుడు ఒక మెరుస్తున్న స్తంభంలాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణు ఆ సమయంలో అక్కడేం జరుగుతుందో వాళ్ళకు అర్థం కాలేదు. అప్పుడు సడన్ గా ఒక శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని కనిపెడతారో వాళ్లే గొప్ప అనే మాట అని వినిపించిందనమాట. అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలుపెట్టాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి ఆ స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ విష్ణు కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. చివరికి ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత ఆ స్తంభ రూపాన్ని ధరించిన శివుడు అసలైన రూపంలోకి మారిపోయాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులకి ఈ విశ్వంలో అత్యంత శక్తివంతుడు శంకరుడా అని కనువిప్పు కలిగింది. శివునికి మించిన శక్తి లేదు అని నమ్మారు. ఈ కథ ద్వారా శివునికి అంతం లేదు అని మనకు అర్థమవుతుంది. అందుకే శివుడిని స్వయంభూ అంటారు. అంటే భగవంతుడు శివుడికి అంతం లేనే లేదు. ఎందుకంటే శివుడు అమరుడు. శంకరుడికి సంబంధించిన ఒక ప్రసిద్ధ విషయం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకు పుత్రుడు అవుతాడనే ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి, ఆకాశం అలాగే పూర్తి యూనివర్సిటీ నీటిలో మునిగిపోయి ఉంది. ఆ సమయంలో విష్ణువు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ సమయంలో కేవలం విష్ణువు మాత్రమే నీటిలో తేలుతున్నాడు. ఆ తర్వాత విష్ణువు నాభి నుంచి ఒక కమల పుష్పంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా విశ్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుణ్ణి గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇదంతా గమనించిన విష్ణు బ్రహ్మకి దివ్య దృష్టి ప్రసాదించి శివుడు గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకుని క్షమాపణ అడిగి పుత్ర రూపంలో తనకి జన్మించమని అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన అంగీకరించి ఆశీర్వాదమిచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడు అవసరం పడింది. అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడికి గుర్తు వచ్చింది. అప్పుడు వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడు రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిలుచుని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ బాలుణ్ణి బ్రహ్మ ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదని సమాధానమిచ్చాడు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అనే పేరు పెట్టారు.
ఆ పేరుకు అర్థం ఏడుస్తూ ఉన్నవాడని అర్థమన్నమాట. ఆ పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు ఏడు పాపలేదు. దాంతో బ్రహ్మ ఇంకో పేరు పెట్టాడు. రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. అలా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో విధంగా బాలుడికి 7 పాపాలని బ్రహ్మదేవుడు శివుడికి 108 పేర్లు పెట్టాడు. రుద్ర, సర్వ, భావ్, ఉగ్రభీం, ఈశా మరియు మహాదేవుళ్లాంటి 108 పేర్లు పెట్టాడు. శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ కూడా భూమి మీద రాయడం జరిగింది. దీని తర్వాత శ్రీమద్దేవి మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో మహాదేవుడి యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పాడు. మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారని అడిగాడు. మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే, దుర్గాదేవి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పుట్టారని సెలవిచ్చారు. ఆ దుర్గాదేవి మా ముగ్గురికి తల్లి అని బ్రహ్మ చెప్పాడు. మరి సదాశివుడు మా త్రిమూర్తుల తండ్రిని కూడా చెప్పాడు. ఈ కథతో పాటు దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువులకి మధ్య జరిగిన గొడవ గురించి ఇంకో కథ కూడా ఉంది. దేవి పురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుకు ఒకసారి గొడవ జరిగింది. బ్రహ్మ ఈసారి సృష్టిని నేను తయారు చేశానని అన్నాడు. దీనికి సమాధానంగా విష్ణువు నేను నీకు తండ్రిని, ఎందుకంటే నువ్వు నా నాభి నుంచి ఉద్భవించావు కాబట్టి అని వీళ్ళిద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు వచ్చి, పుత్రులారా, నేను మీకు విశ్వాన్ని పాలించడం, తయారు చేయడం లాంటివి 2 పనులు చెప్పాను. అదేవిధంగా శంకరుడికి సంహరణ, తిరోగతి లాంటివి అప్పగించాను. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ, నాకు 5 ముఖాలున్నాయి. 1 ఆకార్, 2 ఉకార్, 3 ముకార్, 4 బిందు, మరి 5వ ముఖం నుంచి నాద్ అంటే శబ్దం ఉద్భవించేది. ఈ 5 ముఖాలను కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్ని మనమందరం కూడా శివుని మూలమంత్రమని చెప్పుకుంటూ ఉంటాము. సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడు కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరు కూడా శక్తివంతుడు కాదని బ్రహ్మ, విష్ణు వాళ్ళకి అర్థమైంది. దాంతో ఇద్దరు కూడా శివుడికి ప్రణామాలు చేశారు. ఇప్పటి వరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు, శివుడి యొక్క గురువు ఎవరనే విషయం మీకు తెలుసా? మీలో కొంతమందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. శివుడు పూర్తి విశ్వానికి గురువుగా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు? హిందూ పురాణం ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ, శంకరుడు ప్రథమ గురువులవుతారు. వీళ్ళిద్దరూ కూడా ఈ సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తన మానస పుత్రులకు శిక్షణ ఇచ్చాడు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకు ఇచ్చాడు. అంటే శివుడు 7 శిష్యులకు గురువుగా చెప్పుకోవచ్చు. 7 శిష్యులను మనం ఈ రోజు సప్త ఋషులని పిలుస్తుంటాము. ఈ వీడియోలో శివుడు జన్మ గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని మరింతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక మంచి ఆసక్తికరమైన వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.